వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గణాంకాలు చూసుకుంటుంటే వివాహేతర సంబంధాలు చాలా పెరిగిపోయినాయి అని చెప్తున్నారు. వాటికి కూడా గణాంకాలేనా? అంటే ఈ పరిస్థితి చూడండి ఎక్కడ దాకా వచ్చిందంటే, అంటే లెక్క పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాం చూడండి. కాదు జయ, ఇప్పుడు గణాంకాలు అంటే మన దగ్గరికి వచ్చి అడగాలి. మామూలుగా గణాంకం అంటే ఏమిటి? మన ఇంటికి వచ్చి లేదా మన ఆఫీస్లోను మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది బ్రదర్స్, ఎంతమంది సిస్టర్స్, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది గ్రాడ్యుయేట్స్, ఇవి కనుక్కుంటారు. ఎవరి దగ్గరికైనా మైక్ పుచ్చుకెళ్ళి మీకు వివాహేతర సంబంధం ఉందా అని అడుగుతారా? అలాంటి గణాంకాలు చూడదు రమగారు. గవర్నమెంట్ కానీ లేకపోతే ఏదైనా బయట ఎన్జిఓస్ కానీ గణాంకాలు చూసేటప్పుడు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తారు. కేసుల సంఖ్య చూస్తారు. అంతేనా? దాన్ని బట్టి ఓహో ఇదివరకు ఇంత సంఖ్య లేదు, ఇప్పుడు సంఖ్య పెరిగింది అనేదాన్ని లెక్క పెట్టుకుంటుంటారు. అలాగా? అలాంటి అంతేగాని మైకులు పుచ్చుకుని దేవుడా దానికి కూడా దిగజారిపోయామా మనం? లేదండి, నాకుంది ప్రస్తుతానికి అక్కడికి రాలేదు. ఇంకా కొన్నాళ్ళకి అక్కడ కూడా వస్తాము. ఏం కర్మ పాడు దేవుడా! రమ్మగారు, ఏం పాడు రమ్మగారు, చెప్పలేము మనం. అది పరిస్థితి. అంటే ఇదివరకు కూడా ఉంది, ఆ, ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఇప్పుడు అవకాశాలు కూడా పెరిగినాయేమో, మన కర్మకి అవకాశాలు పెరుగుంటాయి. విలువలు దిగిపోయి వలువలు విడిచేస్తున్నారనమాట జనం. అంతేగా? అంతేగా మరి. నిస్సిగ్గుగా ప్రవర్తించటం, విలువ లేదు, మర్యాద లేదు. వైవాహిక సంబంధం పట్ల ఒక విలువ, మర్యాద, గౌరవం, పార్ట్నర్ పట్ల ఒక సౌహృద భావం, వీళ్ళని చీట్ చేయకూడదనే ఇంగితం, అవన్నీ పోయినాయి. అవన్నీ బేసిక్ విలువలు కదా జయ. అంతే. పెళ్ళిని గౌరవించడం, కుటుంబానికి ఒక గౌరవం, మర్యాద, సామాజిక పరమైన మర్యాదలు తగ్గిపోతున్నాయమ్మా. రాను రాను ఇదివరకు దీన్ని రహస్యంగా ఉంచాలని భావించేవాళ్ళు. ఎప్పుడైనా ఒకసారి ఏదైనా జరిగితే దాన్ని కప్పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమిటో మరి జనం ఇలా రకరకాలుగా తయారయ్యారు. ఇప్పుడు ఈ గణాంకాల రీత్యా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటావు? ఇప్పుడు పెరిగినాయి అంటున్నారా? సంఖ్య అయితే ఇదివరకుతో పోల్చుకుంటే కాస్త పెరిగిందనే చెప్తా ఉన్నారు అమ్మగారు. అంటే దానివల్ల డివోర్స్లు అవి పెరుగుతున్నాయి. అదే అనుభవాను. డివోర్స్ సంఖ్య కూడా. ఇప్పుడు లాయర్ల చుట్టూ వెళ్ళేవాళ్ళు, కోర్టు మెట్టెక్కేవాళ్ళు, రకరకాల సమస్యలు తెక్కుతారు. వాటిల్లో ఇవి ఎక్కువైనాయి అనేది మనకి వినిపిస్తా ఉంది. నా అబ్జర్వేషన్ కూడా ఒకటి ఉంది ఇందులో. ఎప్పుడో ఏదో ఒక చిన్న పొరపాటు చేశాము, దాని ప్రభావం ఆ వైవాహిక జీవితం మీద ఉంది. దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి అని కౌన్సిలర్ల దగ్గరికి వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఉండొచ్చు. అంటే నేను ఏదో ఒకటో అరో నాకు వస్తున్నాయి అని నేను అనుకుంటున్నా. కాదు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చాలా వాటికి వెళ్ళిపోతున్నట్టు. అంతే కదా? అంతేగా. అంటే ఇదివరకటికి ఇప్పటికీ ఒక డిఫరెన్స్ ఉందేమో అనిపిస్తుంది జయ. ఇప్పుడు ఉద్యోగ సంస్కృతి పెరిగిపోయింది కదా. అవును. ఈ ఉద్యోగాల్లో ఇలాంటి పీపుల్ కలిసి ఉండే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు ఉండటం, ఆడాళ్ళు ఇంట్లో ఉండటం, మగవాళ్ళు ఉద్యోగాల్లో ఉండటం కాదు కదా, ఆడామగా ఉద్యోగాల్లో ఉండటం. అవును. అండ్ మరి మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ నా అబ్జర్వేషన్ ఒకటి ఉంది, చాలామంది ఆన్లైన్ కాపురాలు చేసేస్తున్నారు. మా హస్బెండ్ లేదా నా వైఫ్ ఇలా ప్రవర్తిస్తున్నారని అని కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. నేనేమో 2-3 కేసులే, నేను ఎక్కువ వినలా, కానీ నా దగ్గరికి వచ్చినవి ఉన్నాయి. నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు అవునని చెప్తున్న ఇవి కనపడుతున్నాయి. ఇంట్లో వైఫ్ గీఫ్ అన్నీ మామూలుగానే ఉంటాయి. వీళ్ళు ఆన్లైన్లో 2-3 తోటి ఫ్రెండ్షిప్ల్లో ఉంటారు. కొంతమందితో వెర్బల్గా మాటల్లోనే కాపురాలు చేసేసే విధానం ఒకటి కనపడుతుంటుంది. న్యూడ్గా చాట్ చేయటం, ఇవన్నీ వివాహేతర సంబంధంగానే చెప్పాలి కదా. అంతేగా. న్యూడ్ చాటింగ్స్, లేదా ఎవరితోటైనా వల్గర్గా మాట్లాడటము, లేదా ఎప్పుడు ఎవరో ఒకరితో ఇలా మాట్లాడుకుంటూ ఉండటం, ఈ ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని, ఇదంతా కూడా వివాహేతర సంబంధంగానే మనం చెప్పాల్సి వస్తుంది. మరి ఈ ఇంట్లో ఉండే మనుషులతోటి లేదా వాళ్ళతో ఉండే వాళ్ళతోటి వీళ్ళకి ఆ రకమైన స్నేహమో ఇంకోటో ఎందుకు ఉండట్లేదు అంటే వీళ్ళు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? ఆ కలిసి ఉండలేని వాళ్ళు అసలు పెళ్లి చేసుకోకుండా ఏదో నచ్చిన చోటు చేసుకోవచ్చు కదా అంటే అలా కాదట. ఈ పెళ్ళిళ్ళు అవి నచ్చినప్పుడే చేసేసుకుంటారు మామూలుగానే. కొద్ది రోజులు గడిచేసరికల్లా వేరే కొత్త దాన్ని కోరుకుంటారు.
ఈజీగా లభిస్తోంది కాబట్టి ఇది ఎవరికీ తెలిసేదేముంటుంది. అంతేగా. ఒక అమ్మాయి అయితే అక్కడ చదివాను నేను. ఆహ్, ఇంచుమించు మా అందరికీ వేరే వెర్బల్ వైఫ్స్ ఉన్నారు మా ఫ్రెండ్ సర్కిల్‌లో ప్రతి వాళ్ళకి. మాట్లాడుకునే వైఫ్‌లు, మాట్లాడుకోవడానికి హస్బెండ్స్ వేరే ఉన్నారు. ఊరికే హస్బెండ్, వైఫ్ అని పేర్లు చెప్తున్నాం. ఆడ, మగ ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన ఫ్రెండ్స్ ఉంటారు. లేకపోతే ఈ బోర్డమ్‌ని, స్ట్రెస్‌ని జయించడం కష్టం అని ఒక అమ్మాయి చెప్పినట్టు. ఈ స్ట్రెస్‌ని బీట్ చేయాలంటే ఏదో ఒకటి థ్రిల్ కావాలి మనుషులకి. ఆ థ్రిల్ ఓహ్! ఇంట్లో ఉన్న వాళ్ళతోటి లేదా తమతోటే ఉండే వాళ్ళతోటి కంపానియన్ తోటి జీవితం అంత థ్రిల్లింగ్‌గా ఉండదు. బయట ఎవరైనా ఔట్‌సైడ్ పర్సన్స్ తోటి ఇలాంటి మాట్లాడితేనే ఇలాంటి ప్రవర్తనతోటే థ్రిల్ వస్తుందని. థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కిక్. ఈ స్ట్రెస్ అంతా ఎట్లా బీట్ ఔట్ చేయాలి? నేను అనుకుంటాను ఊరికే ఒక ఆలోచిస్తుంటే జయ, ఇదివరకు ఇన్ని యోగా క్లాసులు, ఇన్ని యోగా సెషన్స్, ఇన్ని రకాల యోగాభ్యాసాలు లేవు. అవునండి. ఇప్పుడు యోగాలొచ్చినాయి, జుంబాలొచ్చినాయి, డాన్సులొచ్చినాయి, వాకింగ్ క్లబ్స్ వచ్చినాయి, లాఫింగ్ క్లబ్స్ వచ్చినాయి. స్టాండప్ కామెడీస్ వచ్చేసినాయి బోలెడన్ని. ప్రజలకి కాలక్షేపానికి పుంఖానుపుంఖాలుగా వ్యవహారాలొచ్చినాయి. ఏమిటి అయినా సరిపోవట్లేదా? ఇన్ని ఇంతవరకు ఏవమ్మా ఇవన్నీ? అవునవును. ఏం లేవు, మనకు ఫోన్లు కూడా లేవుగా మన బతుక్కి. మన దగ్గర ఏం లేవు మన ఆ! చిన్నప్పుడు. ఎప్పుడో ఒక టీవీ వస్తే వారానికి, రోజుకి 2 గంటలో, 3 గంటలో మోగేది. అందులో సగం న్యూసే ఉండేది. అవును. పాపా అని మ్యూజిక్ ఒకటి దానికి. ఆ! గుర్తొస్తుంటే నవ్వొస్తుంది నాకు గుర్తొచ్చినప్పుడల్లా. ఇప్పుడు ఏవో ఒక చిత్రహారు, ఓ చిత్రవిహారు, ఒక బుధవారం ఒక సినిమా, ఆదివారం ఒక సినిమా అంతే మన గోల. ఇన్ని రకాల కాలక్షేపాలు. దీంట్లో ఇదివరకు ఇన్ని ఊళ్ళు వెళ్ళిపోవడానికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవడానికి ఏం అవకాశాలు ఇదివరకు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చమ్మా. ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు. అసలు వీసాలే అక్కర్లేని దేశాలే 10, 15 తయారైనాయి ఇప్పుడు. అవును. వచ్చేయండి, వచ్చేయండి మా దగ్గరికని. ఇన్ని ప్రయాణాలు. పోనీ చదువులు తక్కువ అంటే చదివి చదివి చచ్చిపోతున్నారు జనం. అన్నీ ఎక్కువగానే ఉన్నాయి రమ్మగారు. ఇవన్నీ ఉండి స్ట్రెస్‌ని బీట్ చేయడానికి ఈ ఉపయోది సరిపోదు. ఈ ఉన్నదంతా సమూహం చాలక ఇంకా ఇప్పుడు ఇలాంటివి. స్ట్రెస్ బీట్ చేయడానికి మన పార్ట్నర్‌ని మోసం చేయాలా? అది ఆలోచించుకో. ఇదొకటి. స్ట్రెస్‌ని బీట్ చేయడానికి ఒక అసహజమైన, అసంబద్ధమైన, ఎవరికీ చెప్పుకోలేని, ఓపెన్ చేయలేని, నలుగురికి తెలిస్తే నగుబాటుగా ఉండే ఒక ధోరణిని అవలంబించాలా? అవలంబించుదాం పోనీ ఏదో తాత్కాలికంగా ఒక్క పూట, ఒక్కసారి ఎప్పుడూనా మన బతుకి ఒక నిజము, నిలకడ వద్దు. మరి కావాలి గదా! ఇప్పుడు ఇందులో నిజమేది, నిలకడేది? నిజము, నిలకడ లేవు కదా! 2 లేవు. ఏదైనా ఒకసారి ఇట్లాంటివి జరగచ్చమ్మా జీవితంలో. మనుషులం గదా జయ మనం. మానవ సహజంగా తప్పిదాలు జరుగుతాయి. ప్రతి వాళ్ళు ఏదో ఒక బలహీన క్షణానికి లోనవటం అనేది ఒక లోక సహజమైన సంగతి. ఆడైనా, మొగైనా. దానికేం అంత చాలా ఇంకా క్షమ లేదు, మీకు నిష్కృతి లేదని అనలేం. అవును. జరగచ్చు. ఏదో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. దట్ బ్లూ మూన్ షుడ్ బి వన్స్ ఇన్ ఏ లైఫ్ ఉండాలి. అంతేగా. అంతేగాని ప్రతి నెల వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్‌లు ప్రతి నెల వస్తాయంటే ఎట్లా? ఇంకప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఒక ఎథికల్‌గా ఉండు, సరిగ్గా ఉండు, ప్రాపర్‌గా ఉండు అని చెప్పలేం కదా! అస్సలు. మనకు లేదుగా. ఎథిక్ లేదు, ప్రాపర్ థింగ్ లేదు, మనకేం లేదిక్కడ. నువ్వు పిల్లల్ని ఎట్లా సరి చేస్తావు? నీ సబార్డినేట్స్‌ని ఎట్లా సరి చేస్తావు? నీతో ఉన్న సమాజాన్ని సరిగ్గా ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తావు? నీ దగ్గర హ్మ్. ఒక్క సరైన సంగతి, ఒక సంగతి లేనప్పుడు, ఇది లేకపోతే బేసిక్ క్యారెక్టర్ లేనట్టు కాదా? 100%. కదా! అంటే ఇదో ఇంతేనా అంటే అలాగే చెప్పాలి మరి. నీకు ఈ వైవాహిక బంధంతో ఇబ్బంది. ఇప్పుడు అవకాశాలొచ్చినాయి. నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు గానీ, అవకాశం ఉంది. నీ దారి నువ్వు పో. అప్పుడు నువ్వేదైనా చెయ్యి. పోనీ నీకేది నచ్చిద్దో దాంతోటే ఉండు. లేదు అది కూడా కాదు. అది కాదు. చాలా రోజుల క్రితమే ఈ కథ నేను చెప్పినట్టే నాకు గుర్తుంది. ఇప్పుడు రైటర్ పేరు కూడా మర్చిపోయా. చాలా రోజులైంది. ఆవిడ ఒక కథ రాశారు ఒక ఆవిడ మేడం. టక్కిన పేరు మర్చిపోయాను చూడు. నన్ను క్షమించండి ఆ పేరు చెప్పలేకపోతున్నందుకు. భార్య, భర్త. ఈ భర్తకి ఆఫీస్‌లో ఒక అమ్మాయితో చాలా ప్రగాఢమైన స్నేహం ఉంటుంది. అది నాతో ఉంది అంతే, నువ్వు కూడా నాతోటే ఉంటావని భార్యని బెదిరిస్తాడతను.
ఆ అమ్మాయి చచ్చినా ఒప్పుకోదు. ఇప్పుడు నేను కూడా ఎవరితోటైనా ఉంటానంటే నీకు ఓకేనా? నువ్వు ఆడదానివి, నేను మొగాడిని అంటాడు. నేను ఆడదాన్ని సరే మరి అది కూడా అవతలది ఆడదేగా. నువ్వు ఉండేది మొగాడితోటి కాదు. నీతో ఉంటున్న ఆడదానికి వేరే కుటుంబము, వ్యవహారం ఉన్నాయి. అదెట్లా నీతో ఉండగలుగుతోంది? నేనెట్లా ఇంకొకరితో ఉండకూడదు. ఉండకూడదు. నువ్వు మాత్రం ఉంటానంటావు. నువ్వు మొగాడినంటావు. నువ్వు మొగాడివైతే అది ఆడదు గదా! ఏం చేస్తుంది? ఓ రోజు సత్యనారాయణ వ్రతానికి పిలుస్తుంది. మొగుడిని తెగ తిట్టిపోస్తుంది. గొడవలవుతాయి. ఈ అమ్మాయికో చీర తెచ్చి, ఆ అమ్మాయికి చీర తెచ్చానంటాడు. ఆ! ఈ ఒకరోజు సత్యనారాయణ వ్రతం పెట్టి చుట్టాలందరిని పిలుస్తుంది. ఆ అవతలమ్మాయి, మొగుడు కూడా వస్తారు. పిలుస్తారు వీళ్ళే. వస్తారు. వస్తే ఈ అమ్మాయి పరిచయం చేస్తుంది. ఇగో ఈ అమ్మాయినే ఇతను ఉంచుకున్నాడని చెప్తుంది అందరికి. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. మొగుడు వెళ్ళిపోతాడు కోపం వచ్చి. మొగుడు వెనక నా జీవితం పాడు చేసావు నువ్వంటుంది. మరి నువ్వు చేసింది ఇక్కడ? రోజు నీతో నన్ను పోలుస్తాడు. నీతో బావుంది దాంతో నా జీవితం చాలా బావుంది. నీతో నాకు నేనంత ఎంజాయ్ చేయట్లేదని చెప్తున్నాడు నాతో. నా ఎదురుగుండా గంటల తరబడి నీతో మాట్లాడతాడు. ఈ ఇంటికి డబ్బు సగం నేను కడితే, వాళ్ళ అమ్మా నాన్నని నేను సపోర్ట్ చేస్తే, వీడికి పిల్లల్ని నేను కంటే సంతోషం నీ వల్ల ఉందని నాకు చెప్తున్నాడు. నేనేం చేయాలి? నీకు ఇప్పుడు జీవితం నీ భర్తకు తెలిసింది కాబట్టి జీవితం పాడైపోయింది. మరి భార్యకి తెలిసినప్పుడు ఇక్కడ పాడవలేదా జీవితం? అత్తగారు బతిమలాడుతుంది వద్దు వద్దని. చెప్పే నీ కథ నాకు గుర్తుంది చాలా రోజుల క్రితం. ఏమో రమ్య గారు రైటర్ పేరు కూడా చెప్పా. మేడం పేరు ఇప్పుడు నాకు గుర్తు రావటం లేదు. నాకైతే నిజంగా విన్న గుర్తు అనిపించట్లేదండి. ఓకే. జనాలకు గుర్తొస్తుంది చూడు. ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా ఒకటి, ఏ విషయమైనా సజావైన షేరింగు సంతోషాన్ని కలిగిస్తుంది. సజావు కాని షేరింగు ఎప్పుడు భయావహమే. అంతేగా. ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. హ్మ్. దినదినగండం నూరేళ్ల నూరేళ్ల ఆయుష్. ఆయుష్. ఈ క్లోజ్ ఫ్రెండ్‌షిప్‌లో ఇప్పుడు మనం గమనిస్తున్నదే ఇందాక నువ్వు మాట్లాడుతుంటే నాకు తెలియనట్టు మాట్లాడతాను కానీ నేను. నాకు ఇవి తెలుసు. క్లోజ్ ఫ్రెండ్‌షిప్స్ 2, 3 కుటుంబాలు క్లోజ్ ఫ్రెండ్స్. అన్ని చోట్లకి కలిసెళ్తారు. ఇప్పుడు జరుగుతున్న సమాజం అట్లా ఉంది. కలిసెళ్తారు, సినిమాలకు కలిసెళ్తారు. వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు కలిసి ఆడుకుంటారు. సడెన్‌గా ఆ కుటుంబాల్లో ఒకడికి, ఇంకో కుటుంబంలో ఒక ఆవిడకి సంబంధం ఏర్పడుతోంది. వీళ్ళ వల్ల ఎంత కలుషితమైపోతుందో సమాజం. నేననుకుంటా ఇంత కలిసి ఉండటం ఎందుకు? ఎంతవరకు ఉండాలి అంతవరకు అంతవరకు ఉండాలి. ఉండొచ్చు కదా! ఎవరి జీవితం వాళ్ళది. ఎవరు ప్రయారిటైజ్ చేసుకొని సెపరేట్‌గా ఉండొచ్చు కదా! ఏదో సిట్యుయేషన్స్‌లో కలుస్తాం. అంతకంటే ఎక్కువ క్లోజ్‌నెస్ మీరెందుకు చేయాలి? అది మీ మధ్య అక్రమ సంబంధాలకి దారి తీసేంత స్నేహాన్ని ఒక ఆడ, మగ మధ్య మిగిలిన వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? అసలు ఆ పరిస్థితులు ఎందుకు రావాలి? ఆవిడ ఊరెళ్తే ఈవిడ వండి పెడుతుంది. ఈవిడ ఊరెళ్తే ఇంకోళ్ళు వండి పెడతారు. ఏమి ఎవడు మగవాడు వాళ్ళ ఇంట్లో వంటవాడు వండుకోడు? ఈ గిన్నెలు పంపించడం, సామాన్లు పంపించడం, మా ఇంటికి రా మాతో పాటు తినని పిలవడం. ఎప్పుడో ఏదో జరిగిపోతుంది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తారు. పోనీ జరిగిందని సెపరేట్ అయ్యి జాగ్రత్త పడతారా? పడరు. తెలియలేదు కదా అని ముందుకెళ్తారు. అందులో ఉన్న థ్రిల్ అలా లాక్కెళ్తుంది. ఇతరత్రా శారీరక సంబంధాల వల్ల కలిగే థ్రిల్లు సహజమైన వాటిల్లో ఉండవట. చాలామంది రాస్తారు దాని మీద. థ్రిల్ కిల్స్ కదా! అంతేగా. అవునా? ఏ థ్రిల్ అయినా చివరికి అదే కదా! మీ పిల్లలేమవుతారు? అసలు ఈ మీ మనుషుల మధ్య సంబంధాలని సజావుగా అర్థం చేసుకోవడం కుదురుతుందా? కష్టం కదా! ఎప్పుడైనా ఒక పొరపాటున ఏదైనా జరిగితే దాన్నక్కడ సరిపెట్టేసేయాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ ఇందులో ఏమవుతుందంటే ఒకడు జాగ్రత్త పడాలనుకుంటారు ఆడో మగో. రెండో వాళ్ళు వదిలిపెట్టరు. బ్లాక్‌మెయిలింగ్‌కి దిగుతారు. బ్లాక్‌మెయిలింగే. హ్మ్. అది కూడా ఇబ్బందే. ఇంక తప్పదు. కంటిన్యూ చివరికి చేస్తారు. చివరికి హత్యలు, మరణాలు, లేకపోతే డివోర్సు, అక్కడి దాకా వెళ్ళిపోతుంది. కుటుంబ విచ్ఛేదము, పిల్లలు అన్యాయం అయిపోవటము అందులోకి వెళ్ళిపోతుంది ఇది. అందాక పోనివ్వద్దు. ఈ దూరం ఎక్కడో ఉన్న వాళ్ళతోటి ఫోన్లలోనో, ఇంటర్నెట్ ద్వారానో శారీరక సంబంధాలు నెరవేరుద్దామన్న ఉద్దేశాలు మానేయండి. సమాజాన్ని పాడు చేసేది ఇదే. అది తెలివిగల పని కాదు. ఎప్పుడో ఒకప్పుడు తెలియక ఏదో తింటాం. ఇది పొరపాటని తెలిసి మానేస్తాం. ఇవి కూడా అంతే. మానుకోకపోతే మీ తర్వాత తరాలు చాలా చెడిపోతాయి. వాళ్ళకి మనుషుల మధ్యని ఈ సునిశ్చితమైన సంబంధాలని అర్థం చేసుకోవటం చాలా కష్టమవుతుంది.
పేరెంట్స్కి ఈ రకమైన విలువలు తెలిసి ఉండాలి. వన్స్ మీరు పేరెంట్స్గా మారారు, మీ ఇద్దరు కుర్రాళ్ళుగానో అమ్మాయి అబ్బాయిగానో ఉన్న నాళ్ళు ఏమిటో తెలియదు మనకి, ఎలాగో పోతుంది జీవితం. వన్స్ పేరెంట్స్గా మారాక మీరు ఇలా తెంచుకోలేని భావజాలాల మధ్య ఇరుక్కుని మీ సంబంధ బాంధవ్యాలను పాడు చేసుకుంటే పేరెంట్స్గా మీరు అడ్డంగా ఫెయిల్ అయిపోతారు. మీ వల్ల సమాజం చెడిపోతుంది. సమాజాన్ని చెడగొట్టే దిశగా అడుగులు వేయొద్దు. ఉమ్. ఒక తొందరపాటు అడుగులు పడితే వాటిని అక్కడ ఆపండి. కాలు వెనక్కి తీసుకోవడానికి ట్రై చేయండి. మీ మనసుకి మీరు నచ్చజెప్పుకోండి, ఇతరులకి నచ్చజెప్పండి, అవసరమైతే ఒక కౌన్సిలింగ్ తీసుకోండి. కానీ ఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్ళిన కొందికి మీకు మంచి సమాజం దొరకదు. అంతే. దీనివల్ల ఏంటంటే డివోర్స్ ఆల్రెడీ ఇండియాలో చాలా పెరిగినాయి. ఇందాక నువ్వు చెప్పిన లెక్కల్లోనే దీనివల్ల ఏమనాలి, అక్రమ సంబంధాల వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ ధోరణి వల్ల డివోర్స్ అవుతున్నవి ఎక్కువగానే ఉంటున్నాయి. మామూలుగానే కొట్లాడుకుని డివోర్స్ తీసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకి. అవును. ఇంకా దానికి తోడు ఇవి కూడా ఉంటే ఇంకా కష్టం కదా. అవును. మీకు పిల్లలు ఉంటే మరీ మరి కష్టం. కష్టం. అవునా? ఆలోచించండి. ప్రవర్తన మార్చుకోవటం ఏ స్టేజ్లో అయినా చేయొచ్చు. ఇది వరకు చాలా చేసాం, ఇప్పుడు మారటం ఎందుకు అనుకోకండి. ఏ పరిస్థితుల్లో అయినా మార్చుకోవచ్చు. ఒకవేళ మన పత్వంతో ఉన్న వాళ్ళు మారితే వాళ్ళని క్షమించి కలుపుకోండి. ఇది కూడా ప్రధానం. చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు అక్కడ తెగొట్టేసుకుంటానంటే తర్వాత మానేసిన ప్రయోజనం లేదు. మాట్లాడుకుని మానేసుకుని మళ్ళీ కలిసి ఉండేందుకు ఆలోచించండి. దానివల్ల డివోర్స్ వైపుకి వెళ్ళరు, మీ కుటుంబ సమాజం చెడిపోకుండా ఉంటుంది. ఉంది కదా మన ఫ్యామిలీ సొసైటీస్, అవి పాడవకూడదు. మీరు ఎక్కడో చోట ఆగి సర్దుకుని దాని మీదే ఎంతసేపు ఎత్తిపడటము, దాని గురించి ఎంతసేపు మాట్లాడటము, దాన్ని మళ్ళీ పునరావృతం చేయటము, ఈ వ్యవహారాల జోలికి వెళ్ళకుండా ఆడ మగ కూడా సర్దుకుంటే అది అక్కడితోటే ఆగిపోతుంది. మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడండి. ఏదో పాసింగ్ క్లౌడ్స్ అనుకో, వాడి దారిని అది పోతాయి, దీని దారిని ఇది నడుస్తుంది. పాసింగ్ క్లౌడ్స్ అందరి జీవితాల్లోనూ వస్తాయి, చాలామందికి వస్తుంది. వదిలేసి చూసి చూడనట్టు ఊరుకుంటే తర్వాత సమాజం ముందుకెళ్తుంది ఆటోమేటిక్గా. అంతే. సరిగ్గా ఆలోచించండి దయచేసి. రైట్ రమ్ గారు. నమస్తే. నమస్తే జయ.